రెండోది, ఒకవేళ మీరు తీసేసే లోపు ఇందులో ఎన్ని లోపాలు ఉన్నాయో మీకు చెప్పాలి. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఏంటండి, ప్రధానమంత్రిని సెలెక్ట్ చేయడానిప్పుడే ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళని విన్నర్ ఇస్తారు. అట్లాంటిది ఇందులో ఇది పనికిరాని ఎన్నిక కోసము దీంట్లో రెండోది, మూడోది, నాలుగోది ఇదంతా టైం వేస్ట్. కాబట్టి మొదటి ప్రాధాన్యత అంతా ఇదొక లోపం ఉంది. రెండోది, మరి ప్రైవేట్ టీచర్లట వేస్తారట. ఇప్పుడు ఆల్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు ఆల్ ఫోర్స్ అయినాకే వేసే అవకాశం ఉంటుంది. అసలు ప్రైవేట్ టీచర్లకు ఏం సంబంధం అండి? ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లే ఇన్వాల్వ్ కావాలి. దట్టు చిన్న స్కూలు హెచ్జిటి వాళ్ళకు అసలు అవకాశమే లేదట. మరి హెచ్జిటి వాళ్ళకి ఎందుకు ఇయ్యరు, ప్రైవేట్ స్కూళ్ళకి ఎట్లా ఇస్తారు? నేను ఒక ప్రశ్న సార్, మనలో మాట ఈ ప్రైవేట్ టీచర్లను మనం ఒక ప్రశ్న అడగాలి. మీ సంస్థలలో విద్యను వ్యాపారంగా చేస్తున్నప్పుడు మీరు ఎవడన్నా గొంతెత్తి అడగారా? పేద ప్రజలకు మనం అడ్మిషన్లు ఇవ్వలేకపోతున్నాము, డబ్బున్న వాళ్ళకే విద్యను అమ్ముతున్నాము. విద్యా చట్టు ప్రకారం ఇవ్వాల్సిన కనీస పర్సంటేజ్ అదే కదా. ఒక్కనాడు కూడా వాళ్లకు జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళు మాట్లాడట్లేదు.